తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ కెనడీ స్కూల్లో నిర్వహించిన లీడర్షిప్ ఫర్ ద 21st సెంచరీ అనే ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేశారు. ఇక ఈ నెల 25 నుంచి 30 వరకు నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 62 మంది ప్రముఖులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ శిక్షణలో పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ సుదీర్ఘ సెషన్లలో ఆయన పాల్గొని చర్చల్లో తన అభిప్రాయాలు పంచుకున్నారు. కోర్స్ కంప్లీట్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అందుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ కెనడీ స్కూల్లో నిర్వహించిన లీడర్షిప్ ఫర్ ద 21st సెంచరీ అనే ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేశారు. ఈ నెల 25 నుంచి 30 వరకు నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 62 మంది ప్రముఖులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఈ శిక్షణలో పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సాగిన ఈ సుదీర్ఘ సెషన్లలో ఆయన పాల్గొని చర్చల్లో తన అభిప్రాయాలు పంచుకున్నారు. కోర్స్ కంప్లీట్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అందుకున్నారు. కృష్ణహరి తాజా అప్డేట్స్ అందిస్తారు. కృష్ణహరి చెప్పండి, ఇప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో హార్వర్డ్ కెనడీ స్కూల్లో లీడర్షిప్ ఫర్ ద 21st సెంచరీ అనే ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అయితే కోర్సు పూర్తి చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆయన హాజరైన పరిస్థితి కూడా మనం చూసాం. ఇందులో 3 రోజుల పాటు 21వ శతాబ్దంలో నాయకత్వం అనే కోర్సులో ఆయన జాయిన్ అయ్యారు. అందులో జాయిన్ అయిన ఉదయం 7 గంటల నుంచే సాయంత్రం 6 గంటల వరకు కూడా క్లాసులు మొదలయ్యి అందుకు సంబంధించిన కోర్సు కూడా ఆయన విజయవంతంగా పూర్తి చేసిన సందర్భం. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా విశ్వవిద్యాలయం ఆయనకి అందించిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం. ఇందులో కేస్ అనాలిసిస్, వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు మొత్తం 62 మంది పాల్గొన్నట్టు కూడా తెలుస్తోంది. వీరందరితో పాటు ముఖ్యమంత్రి కూడా ఈ క్లాసెస్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన మొత్తం సర్టిఫికేట్ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. మొత్తానికి రాజకీయాల్లో మన ఇండియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రతిష్టాత్మక అడుగు వేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి విద్యార్థిగా ఒక యూనివర్సిటీకి వెళ్తున్నారు అనే కోణంలో కూడా చర్చ జరిగిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి 21వ శతాబ్దంలో నాయకత్వం అనే కోర్సులో చేరడం కూడా ఒక విశిష్టతతో కూడుకున్న కార్యక్రమం అనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి ఆయన కేంబ్రిడ్జ్ నుంచి కూడా ఆయన మనం చూసాం. హార్వర్డ్ యూనివర్సిటీ ఫోటోలు కూడా మనం చూసాం. ఆయన అందుకున్న సర్టిఫికేట్ కూడా మనం చూస్తాం. మొత్తానికి ఒక వినూత్న రీతిలో క్లాసులు అటెండ్ అయ్యారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆయన క్లాసులు అటెండ్ అయిన సందర్భం కనిపిస్తున్న సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆయన ఇంకా ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి తెలంగాణలో అనేక కార్యక్రమాలు కూడా పెట్టినారు. ఆయన రేపు నగరానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆనంద్ ఈ యొక్క కోర్స్ కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో మరి అక్కడ బస చేసే అవకాశం ఉందా? ఇంకా రేవంత్ రెడ్డి తిరిగి ఇండియాకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? ఆయన ఇండియా వచ్చేందుకు ఆయన
మనం చూసాం సుదీర్ఘ విదేశీ ప్రయాణం ఇది. ఏదైతే అంతర్జాతీయ మనం చూసాం దావోస్ లో పెట్టుబడుల సదస్సులో ఆయన హాజరయ్యారు. అక్కడ నుంచి మంత్రుల బృందం తిరిగి భారతదేశం వచ్చింది, తెలంగాణ వచ్చింది. ఆయన మాత్రం ఇటు హార్వర్డ్ యూనివర్సిటీ కోసం అమెరికా వెళ్ళిన సందర్భం మనం చూసాం. అక్కడ సుదీర్ఘంగా 10 రోజుల పాటు ఉన్నారు. రేపు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చారో దానికి నిరసన మహాసభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అన్ని నియోజకవర్గాల్లో ఈ మహాసభలు పెట్టేందుకు ఏర్పాటు చేసింది. కాబట్టి మొదటి మహాసభ 3వ తారీఖున కరీంనగర్ లో ఉంది. కాబట్టి ఆయన కరీంనగర్ హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తున్నారు. కాబట్టి ఆయన 1వ తారీఖున ఇటు ఇండియా వచ్చే అవకాశం ఉంది. 2వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాల్లో ఆయన నిమగ్నం అవుతారు. 3వ తారీఖు నుంచి చర్చలు పాల్గొంటారు. కాబట్టి అట్లాగే ఫిబ్రవరిలో కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఆయన తెలంగాణకి రేపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ కృష్ణహరి.